తండ్రి అయిన దేవుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా బాగున్నారు కదండి. మీరందరూ కూడా బాగుండాలని ప్రభు పేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను. ఇది నన్ను ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గృహ రావటానికి ప్రభువును చూపిన గొప్ప కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టె దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వక వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అయితే ఈ దినానికి మన ప్రసంగ అంశును గెలితే దేని కొరకు నీ పొరుగు. ఇందులో మనము 11వ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవరై అంటే అపోస్తులైన పౌలు యొక్క పరుగు దేని కొరకై అంటే గురు యొద్దకే పరిగెడతా ఉన్నాడు. గురు యొద్దకు. ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడుతుంది. అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. ఇదివరకే నేను గెలిచితనైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనగలనని పరిగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. అల్పుడును అయోగ్యుడును నేను ఈ రాత్రిగా సమలో నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటున మరుగుపరచమని ఏడంతట అభిషేకించమని నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖల నుండి సత్యాన్ని మర్మాన్ని తెలియపరిచి మౌను బలపరిచి మీరు ఆకర్షితపరచమని ఈ రాత్రి ఇచ్చిన పబల చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అయితే చూడగలిగితే దేని కొరకు నీ పరుగు. ఇందులో 11వ వ్యక్తి ఎవరంటే పౌలు యొక్క పరుగు గురు యొద్దకు పరిగెట్టాలని, గురు యొద్దకు పరిగెడతా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఇదివరకే నేను గెలిచితినైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకోలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు ఏదు చేత పట్టబెడుతునో దాన్ని పట్టుకొనవలనని పొరుగెత్తుచున్నాను. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యం నుండి మనతో మాట్లాడిగాక. ఆమేన్. అయితే ఇక్కడ చూడండి, అపోస్తులైన పౌలు అతని యొక్క పాత జీవితము లేదా సౌలుగా ఉన్నప్పుడు జీవితము వేరేగా ఉండేది. ఇప్పుడు క్రీస్తులో కట్టబడిన తర్వాత దేని కొరకైతే పట్టబడ్డాడో దాన్ని పట్టుకోవాలన్నట పొరుగెడతా ఉన్నాడంట. దేని ఎట్టుకోవాలనండి? యేసు దేని చేతనని పట్టబడ్డాడో నేను దేన్నైతే పట్టుకున్నానో దాన్ని పట్టుకోవడానికి గురి యొద్దకు పరిగెడతా ఉన్నాడు. గురి మనిషికి ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుంది. ఏంటంటే నేను డబ్బు సంపాదించాలి, లేదా సమాజంలో నేను పెద్దవాడిగా ఉండాలి, లేదా నేను పేరు సంపాదించాలి, లేదా నేను మంచి టాలెంట్ సంపాదించాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క గురి కలిగి ఉంటారు. ఈ గురిలోనే అపోస్తులైన పౌలు గురి ఏంటంటే దేవుని యొద్దకు పరిగెట్టాలని. ఏంటండి? దేవుని యొద్దకు పరిగెట్టాలని అతని గురంట. ఆ మాట 13వ వచనం చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకోను, అయితే ఒకటి చేయుచున్నాను, ఎన్నకున్నవి మరిచి. చూడండి, ఎనకున్నవి మరిచి ముందున్న వాటికై వేగరపడుచు క్రీస్తు యేసునందు అంటే దేవుని ఉన్నత పిలుపు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పొరుగెడుచున్నాను. బహుమానం కావాలంటే ఏదో వరల్డ్ కప్ సాధింతే కప్పు రావచ్చు,
అది ఒక 5 సంవత్సరాలు వచ్చేమో, లేదా క్రికెట్ ఆడుతున్నప్పుడు తెలుస్తుందేమో. కానీ దేవుని ఎదుగు పరిగెడితే, దేవుడిచ్చే బహుమానం దగ్గర పరిగెడితే అది ఈ లోకంలో కొట్టివేయబడదు. అంటే ఈ లోకంలో కొట్టివేయబడతామే కానీ ఆయన రాజ్యంలో అది స్థిరంగా నిలబడుతూ ఉంది. అటువంటి గురి ఎద్దకు నేను పరిగెడతా ఉన్నాను అన్నాడు. అటువంటి బహుమానం ఎద్దకు నేను పరిగెడతా ఉన్నాను అన్నాడు. అటువంటి బహుమానాలను పొందుకోవాలని ఆశపడుతున్నాను అన్నాడు. మరి దేవుని సేవకుడిగా ఈ రాత్రి మీతో ఈ యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు నా చూపిన కృపను బట్టి చెప్తున్నాను. దేవుని సేవకుడిగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేని కొరకు పరిగెడుతున్నాడయ్య అంటే బహుమానం పొందాలని. ఏ బహుమానం? నేను పరిగెడితే గోల్డ్గా అదేదో గోల్డ్ గిఫ్ట్ ఇస్తారనా, లేదా నేను పరిగెడితే ఏదో గిన్నిస్ బుక్లు ఎక్కుతానన్నా కాదు. అతనికి శాశ్వతమైనది కావాలి. అశాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది కావాలి. అశాశ్వతమైన లోకంలో శాశ్వతమైనది పొందుకోవాలని అతను పరుగు పెడతా ఉన్నాడు. అతను గురి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. మరి ఈ రాత్రి ఈ మాటలు ఉన్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మరి మనము దేని కొరకు పరిగెడుతున్నాం? ఈ యొక్క దినాల్లో యవనస్తుని అడిగితే మీరు ఎక్కడ పరిగెడుతున్నారయ్యా, దేనికి పరిగెడుతున్నారయ్యా అని అడిగితే అమ్మాయిల కోసం పరిగెట్టేవాడు ఉంటాడు, పాపం కోసం పరిగెట్టేవాడు ఉంటాడు, ధనం కోసం పరిగెట్టేవాడు ఉంటాడు, జాబ్ కోసం పరిగెట్టేవాడు ఉంటాడు, చదువు కోసం పరిగెట్టేవాడు ఉంటాడు. కానీ దేవుని కొరకు పరిగెడుతున్నానని, రన్ ఫర్ జీసస్ అని చెప్పగలిగే ధైర్యం ఉందా? దేవుని కొరకు పరుగును పరిగెడుతున్నావా? అయితే దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నా యొక్క మాటలు చెప్తూ ఉన్నాను. గతంలో 2007లో నేను పరుగు డబ్బు సంపాదించి పరిగెట్టాను, డబ్బు వెనకాల నేను పడ్డాను. అయితే నాకు ఏది అంటరాలా, ఏది కలిసి రాలా. తర్వాత దేవుడిని పిలుచుకుని తన సేవలను వాడుకుంటే ఈరోజు ప్రపంచానికి 18 దేశాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, 18 దేశాల్లో మా యొక్క వాక్కును వినిపించడానికి దేవుడిని వాడుకుంటూ ఉన్నాడు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఊరి పేరు తెలియని జీవితంలో బ్రతుకుతున్న నన్ను దేవుడు తన పనిముట్టుగా వాడుకోవడం మొదలుపెట్టి యెరూషలేములో ఉన్నతమైన ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నాకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆ బాధ్యతే స్వస్తినిధి ప్రార్థన మందిరం. ఈ మందిరం ప్రారంభించాం. దేవుడు అంచంచులుగా ఈ యొక్క సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వేల కొలది వాక్యాలు వినడానికి, వేల కొలది ఈ మాటలు పంచుకోవడానికి ప్రభువు నాకు కృప చూపాడు. దాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కనుక దేవుని కొరకు మనం పరిగెడితే, దేవుడి కొరకు మనం జీవిస్తే అది ఎప్పటికీ కూడా వృధా పోదండి, వృధా పోదాం. ఎందుకు తెలుసా? దేవుని కొరకు పరిగెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందుకున్నారు. అబ్రహాం సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు పరిగెడితే అతని యొక్క జీవితము ఆశీర్వదించబడింది. అతని ద్వారా ఈరోజు ప్రపంచ దేశం అంతా కూడా దీవించబడ్డానికి, ప్రపంచ దేశం అంతటి కూడా ఆ యొక్క తండ్రిగా నిలబడగలిగాడు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని కొరకు చేసిన పని ఏది కూడా నష్టం రాదు, కష్టం రాదు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, బాధలు రావచ్చు. ఏదేమొచ్చినప్పుడు కూడా అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను వెనకున్నవి మరిచి, ఏమన్నాడండి? వెనకున్నవి మరిచి నేను ఏదైతే తలంచుకున్నానో దాన్ని విడిచిపెట్టాను. అంటే ఉన్నతమైన పిలుపుకు కొలుబహుమానం పొందవాలని గురి అదగే నేను పరిగెడిచి ఉన్నాను. సహోదరులారా, నేను వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను, వెనకున్నవి మరిచి అన్నాడు. అంటే లక్ష్య పెట్టక అన్నాడు. వెనకున్నవి లక్ష్య పెట్టలేదు కనుక ఈరోజు అపోస్తలుడైన పౌలు బైబిల్లో ఎవరో చెప్పలేనంటే మాట, బైబిల్లో ఎవరు ఇవ్వలేని గొప్ప స్టేట్మెంట్ అపోస్తలుడైన పౌలు ఇవ్వగలిగాడు. అంటే అందులో ఉన్న గొప్ప మర్మం ఏంటి తెలుసా? అతడు ఖచ్చితంగా దేవునికి సరెండర్ అయిపోయాడండి. అతడు దేవునికి నమ్మకంగా అతడు జీవితాన్ని అప్పచెప్పుకోగలిగాడు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా నిస్సందేశం చెప్తూ ఉన్నాను. ఎందుసా పౌలు అంట ఇంకా చూస్తే ఆ యొక్క 11వ వచనం చూడండి. అక్కడ 11వ వచనం చూస్తే, ఏ విధం చేత నన్ను మృతులుండి నాకు పునరుద్ధరణ కలగాలని ఆయన మరణ విషయంలో సమానుభావుడై ఆయనను ఆయన పునరుద్ధానం వలన
ఇరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల్గొటకు ఇటుతో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నానన్నాడు. యేసు ప్రభులో నేను మరణమైనంతగా, యేసు ప్రభుతో జీవించినంతగా నాకు ఏదైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని పెంటగా ఎంచుకున్నానన్నాడు. పెంటతో ఎంచుకుని, పెంటతో సమానంగా ఎంచుకుని, చూడండి, ఆయన శ్రమలు పాల్గొటకు ఇటుతో ఇరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకునిచున్నాను. మరి రోజు మనకి పెంటే కావాలి. ఎందుకు తెలుసా? ఆ పెంటలో మనం అంతా కూడబెట్టుకోవాలని ఆశ. కానీ ఏ దినము ఏం సంభవించినో, ఏ దినము ఏం జరిగినో ఎవరికి తెలియదు. కానీ మన బ్రతుకుల్లో అయితే, మన జీవితంలోనైతే ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభునామను మహిమపరిచేవారిగా, ప్రభు కొరకు జీవించేవారిగా మనముంటే అది అంతేనా ఆశీర్వాదమని, దీవెనని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఏంటంటే, క్రీస్తు ప్రభావాన్ని సహనమును కొంత మట్టుకు అతను తెలుసు, కానీ అనుభవపూర్వకంగా తెలుసుకునేందుకు అవకాశమంతా, దానికి ఇంకా అవకాశమైనంత వరకు కూడా సద్వినియోగపరుచుకోవాలని పరుగులు పెడతా ఉన్నాడు. మరి పరిపూర్ణ స్థితి దీన్ని సాధించడము అతని గమ్యం, కానీ ఇంకా సాధించలేడని సంపూర్ణ గురించి కూడా మనం చూస్తా ఉన్నా. ఈరోజు ఏదైనా సాధించాలి యవనస్తులంటే, నాకు డబ్బు లేదండి, నాకు టాలెంట్ లేదండి, నీకు ఇంకా చదువు లేదండి, నా యొక్క బ్యాక్గ్రౌండ్ బాగలేదండి అని చెప్తూ ఉంటాం. అయితే ఒకడు మాత్రం ఖచ్చితంగా చెప్పమంటారా? నీకేమున్నా లేకపోయినా యేసయ్య నీలో ఉంటే, యేసయ్య నీతో ఉంటే అది గొప్ప ఆశీర్వాదము, అది గొప్ప దీవెన. మరి అట్టి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకోకుండా ప్రభుతో సహవాసం చేస్తే, ప్రభుతో మనం జీవిస్తే, ప్రభుతో మనం కలిసి ఉంటే అది ఎంతైనా గొప్ప ఆశీర్వాదమని, గొప్ప దీవెనని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశం తెలియపరుస్తా ఉన్నాను. గురి వద్దకు పరిగెడతా ఉన్నాడు. ఒక గురి కలిగి ఉండాలి మానవుడు. అతను కదా బహుమానం ఏంటో అతను చెప్పలేదు, అదే ఘనమైనదని, విశ్వాసానికి దేవుడైన వాడని చేయగలిగిన గొప్పది అని అతను తెలుసు. బహుమానం విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన పరుగు పందల్లో పరిగెట్టాలి. అప్పుడే మన బహుమానం పొందుకుంటాం. అప్పుడే మన యొక్క బ్రతుకుల్లో గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. కనుక దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. మరి రాత్రి ఈ మాటలు విన్న మనందరం కూడా మన బ్రతుకుల్ని, మన జీవితాలని సరి చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనందరినీ కూడా తన ప్రేమతో నింపి బలపరిచి ఆశీర్వదిస్తాడు. కనుక ఈ రాత్రి అపోస్తలుడైన పౌలు గురి యొద్దకు పరిగెట్టినట్టుగా మనం కూడా గురి యొద్దకు పరిగెడితే ఆ ఆశీర్వాదము, ఆ దీవెన ఏరిగా ఉంటుందని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను. మనకి రాత్రి ఈ మాటలు ఉన్న మనందరము కూడా అటు రీతిగా గురి యొద్దకు పరిగెడదాం. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదం పొందుకుని ముందుకు నడిపించబడదాం. అట్టి కృపాటి ధన్యత మన ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచి ఈ రాత్రికి సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతున్నప్పుడు మీరు నన్ను సిలువు సాటున మరుగుపరిచారు, ఏడంతా అభిషేకించారు. నేను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి, నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు. ఈ రాత్రి ఈ మాటలు విన్నా మేమందరము కూడా మా బ్రతుకులు, మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతకడానికి కృపదయచేయండి. వెంటనే మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో, మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, తిరిగిబోతులు, త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండగా యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డకు మారు మనస్సు,
రక్షణ బొమ్మ దయచేయండి. మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి. దాన్ని తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులు అవనెత్తండి. పరిపాలిస్తున్న నాయకులు, అధికారులనైనా మోడీ గారిని బట్టి, చంద్రబాబుని బట్టి, రేవంత్ రెడ్డి ప్రార్థిస్తారు. వారు కావాల్సిన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టండి. ఎంతమంది ఇప్పుడు చదువుకున్నారో వారి జిల్లోనూ విశ్వాసంలోనూ ఇది దయచేయండి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అనేక ఉంటున్నారు. వారిజ్యులు కూడా తోడుగా ఉండమని కూడా మేము ప్రార్థిస్తామన్నాను. ఈ రాత్రి ఎంతమంది ప్రభా ఇంకా చదువుకున్నారు వారిజ్యులు జ్ఞాపం చేసుకోండి. ఉద్యోగ ప్రదర్శన దయచేయండి. వివాహం చేతుడు బాధ్యతపరచండి. వివాహమయ్యి అనేక సమస్య వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భం అయితే మూయబడిపోందో ప్రతి గర్భము నజరుడైన యేసు నామములో తర్వాత గొప్ప దయచేయండి. ఎంతమంది భార్య భర్తలు బిడలేక ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యం దయచేయండి. గర్భాలు దీవించండి. నెల నిండుతుండగా సులువైన కాన్పు దయచేయండి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, గృహాలు తన్మిడేకుంటుండగా యేసు నామంలో వండలు సమకూర్చండి. వారు అక్కలు తీర్చండి. నేను ఈ రాత్రి ఎంతోమంది బిడ్డలు ప్రభా ఇండియా దేశం గృహాలు లేక స్థలం డబ్బులు ఇంట్లో అనేక ఉంటున్నారు. యెహోవా ఇల్లు కట్టించడలా దాన్ని కట్టువారు ప్రసవ యొక్క వాక్యం సెలవిచ్చారు. ఆ గృహాలు మీరు కట్టమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభా విదేశాల్లో వీసాలు లేక, పనులు లేక, అక్కమ్మలు లేక, పాస్పోర్ట్లు లేక, లైసెన్స్ బిడ్డలు అనేక ఉంటుండగా వారు అక్కలు తెచ్చిన వారితో మీరు మాట్లాడండి. విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో, రోగాలతో మరణపడలకు స్వస్థత ఇచ్చండి. నేను ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ రాత్రికి అస్సంలో వ్యాధులతో, రోగాలతో మరణపడకున్నారు వారి స్వస్థత ఇచ్చండి. ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు బట్టి, పెళ్ళి జరుపుకున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను. గత సంవత్సరం ఈ సంవత్సరము అనేకమైన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టిన కూడా ప్రార్థిస్తామన్నాను తండ్రి. ఆప్తం కోల్పోయే దుఃఖంలో వేదన కుటుంబాలకి ఓదార్పు ఆదరణ దాచండి. ఓ యెరూషలేమా నేను ప్రేమించు అరుదుని యొక్క వాక్యం చదివిస్తున్నారు. యెరూషలేము క్యామ కూడా మేము ప్రార్థిస్తున్నాను. శాంతిని, సమాధానం, ఐక్యత మీరు కుమారించండి ప్రభు. అలాగే తండ్రి ఇండియాలో ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా దర్శించండి. వ్యాధులతో, రోగాలతో, మరణ పడకలు పడిన ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత, ఆయుష్ని, ఆరోగ్యం కూడా విడిచిపెట్టమని నీ పనిముట్టుగా వాడుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికి అసలు మీ మాటలు విన్న బిడ్డలు పంపిస్తున్న ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించమని మరొకసారి మీరు రాకపోతే రీతిగా మేము అందరం కలిసి నిన్ను ఆరాధించేదానితో కృపణకి హెంచమని ఈ రాత్రి ఇచ్చిన పది పబ్బులు తెచ్చి నేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి దీని ప్రేమయు ప్రవీణేశ్వరీస్ కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి మాటలు వినబెడుకును, ఈ ప్రార్థన ఏక వినబెడుకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడండి గాక. ఆమేన్. అందరికి వందలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక. మరి పరిచయం మీకు ఆశీర్వకరగను దీవుని కరుగుంటే ఇది మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ కుటుంబం పంపించండి. దీని ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం. ఇట్లు దీని సేవకుడు పాస్ట్ కొల్లాబత్తుల శివరత్నం. గాడ్ బ్లెస్ యూ. మరి మీకు యూట్యూబ్లో మా యొక్క పరిశుద్ధమైన స్థలాలు చూపిస్తా ఉన్నాం. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది పంపించండి. మీ ప్రార్థన అవసరం మాకు నేరుగా మీకు తెలియపరచండి. నా యొక్క టెలిఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ 00972545639 ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించిన గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యెరూషలేము నుండి సమాధానం కలిగిన గాక. ఆమెన్.